సిపిఐ నారాయణ గారు చాలా జాగ్రత్తగా తెలుగుదేశాన్ని ఇరికిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని ఇరికిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ ఈ రెండు చోట్ల ఒక్కొక్క పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తారట. సిపిఐకి పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి గెలిచే సీన్ ఉందా అంటే ప్రస్తుతానికైతే లేవు. ఇవ్వడం అంటే అది వదులుకోవడమే అన్నటువంటి ఫీలింగ్ ఉంది. బట్ మొన్న అసెంబ్లీ ఇస్తే గెలిచారు కదా కాంగ్రెస్ పేరుతో, అట్లాగే ఇక్కడ కూడా గెలవగలం అన్నటువంటి నమ్మకం ఉంది. INDIA కూటమిలో భాగస్వామి అయినటువంటి వాళ్ళు ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ సిపిఐ కాంగ్రెస్తో పాటుగా ఏదైతే తృణమూలు కావచ్చు, అఖిలేష్కి సంబంధించిన సమాజ్వాదీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు ఓడిపోయింది. దగ్గర ఉన్నందుకు గాను తెలంగాణలో గెలిచిందన్న లెక్క చెప్తూ ఇప్పుడు అక్కడ ఒక పార్లమెంట్ స్థానంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఒక పార్లమెంట్ స్థానం అంటారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకి పరీక్ష ఎందుకంటే సిపిఐ ప్రస్తుతం తెలుగుదేశంతోనే కలిసి సాగుతుంది. 2 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీట్ అడుగుతుంది. అది ఇప్పుడు తాజాగా కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే కేరళలో 4, తమిళనాడులో 2, బెంగాల్లో 3 పోటీ చేస్తాం, అట్లాగే తెలంగాణలో 1, ఆంధ్రప్రదేశ్లో 1, బస్తర్లో 1 పోటీ చేస్తాం, అంటే ఛత్తీస్గఢ్లో పోటీ చేస్తామని చెప్తున్నది సిపిఐ. దీని ఇంపాక్ట్ ఇక్కడ అక్కడ ఇవన్నీ పక్కన పెడితే మన 2 తెలుగు రాష్ట్రాలు, అక్కడ రేవంత్కి, ఇక్కడ బాబుకి, గురు శిష్యులిద్దరికీ పరీక్ష పెడుతున్నారు నారాయణ.